చూడండి, అది 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 చూడండి, అది ఎంత ఫ్లై అవుతుంది చూడండి. దాన్ని ఏమంటాం, మాత అంటాం, సీతాకోక చిలుక. అది బ్లాక్ కలర్లో ఉండి పైన అది ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా ఫ్లై అవుతున్నది చూడండి, ఎంత చక్కగా. చూడండి చూడండి చూడండి. దీనివల్లనే కదా మొక్కలలో పాలినేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. మనం అందరం సైన్స్లో చదువుకుంటాం ఫ్రెండ్స్. అలా చూడండి, అది 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 ఎంత బాగా ఎక్కడికో పోతుంది. అది ఏం చేస్తుంది అంటే ఈ మొక్కలలో ఉన్నటువంటి మకరందాన్ని ఈ చెట్టు మీదకి వెళ్ళి తీసుకొని ఇంకో చెట్టుకు పోతుంది. దాని ద్వారా ఏమవుతుంది, పరాగ రేణువులు కూడా ఇంకో చెట్టుకు చేరుతాయి. చేరడం వల్ల అక్కడ ఫలదీకరణం చెంది కాయ, పువ్వులు, విత్తనాలు, కాయ, పండు, విత్తనాలు తయారవుతాయి ఫ్రెండ్స్ కదా. అదేవిధంగా ఇప్పుడు ఒక సుభాషితం గురించి తెలుసుకుందాం. ఇంద్రియాల స్వయం చాలకత. ఇంద్రియాల స్వయం చాలకత ఏంటిది అంటే, శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి భగవద్గీతలో చెబుతాడంట. అది ఏంటిది, ఓ అర్జున, ఇంద్రియాలను లొంగదీసుకోవడం కష్టం. మనిషి వాటిని నిగ్రహించుకోవడానికి ఎంతగా ప్రయత్నించినా ఆసక్తి తొలగిపోనంత వరకు అవి అతని మనస్సును ఇంద్రియార్థాల వైపు బలవంతంగా లాక్కుపోతూనే ఉంటాయి అని అర్జునుడిని శ్రీకృష్ణుడు హెచ్చరించాడట. ఏమని, బాహ్యేంద్రియ విషయాలకు ఇంద్రియాల స్వయంచాలకత గురించి, వాటంతటవే ప్రవర్తించే తీరు గురించి వివరించాడంట. ధూమపానం వల్ల కలిగే నష్టాల గురించి బాగా తెలిసి కూడా దాన్ని మానుకోలేక కొనసాగించేవారు దీనికి ఉత్తమ ఉదాహరణ అని చెప్పాడట. ఇక సిగరెట్ మాందామనుకున్నప్పటికీ తమకు తెలియకుండానే వెలిగించేశామని చాలామంది బాధపడుతూ ఉంటారట. రోడ్ల మీద ఇతరులతో చిన్న విషయాలు కొట్లాడే వాళ్ళు లేదా నేరాల్లో పాల్గొన్నవారు తాము ఆ పనులను ఆవేశంతో చేశాము తప్ప ఉద్దేశపూర్వకం కాదని ప్రమాణపూర్తిగా చెబుతారట ఫ్రెండ్స్. కార్యాలయంలో లేదా కుటుంబంతో కఠినమైన పదాలతో మాట్లాడే వ్యక్తుల విషయంలో కూడా ఇదే జరుగుతుందంట. ఆ మాటలు అనాలని ముందుగా నిర్ణయించుకొని అన్నవి కావు కాబట్టి ఆ తర్వాత పశ్చాత్తాపం చెందుతారు. ఇంద్రియాలు మనల్ని స్వాధీనం చేసుకుంటాయని, కర్మబంధంలో మనల్ని బంధిస్తాయని ఈ ఉదాహరణలన్నీ మనకు సూచిస్తున్నాయి మరియు తెలియజేస్తున్నాయి. ఎలా చూడండి, మెదడులోని కణాలు, మెదడులో ఉన్న మన శరీరంలో ఉన్నటువంటి నాడీ కణాలను ఏమంటాం, న్యూరాన్లు అంటాం. మెదడులోని కణాలు, న్యూరాన్లు నడక లాంటి స్వయంచాలక కార్యకలాపాలను చూసుకోవడానికి హార్ట్ వైరింగ్ అని పిలిచే కూటములను మన చిన్న వయస్సులోనే ఏర్పాటు చేస్తాయట. ఇది మెదడు శక్తిని ఎంతగానో ఆదా చేస్తుంది. రోజువారీ జీవితంలో మనము సంపాదించినట్టుగా నైపుణ్యాలు, అలవాట్ల విషయంలో కూడా ఇదే జరుగుతుంది. ఇలా నిర్మితమైన హార్ట్ వైరింగ్ ఎంత శక్తివంతంగా మారిందంటే దాని వలన వచ్చిన అలవాట్లను అధిగమించడం చాలా కష్టమట. చాలా కష్టం. కొత్త దాన్ని తయారు చేయడం తప్ప ఉన్న హార్ట్ వైరింగ్ను విచ్ఛిన్నము చేయడము అసాధ్యమని న్యూరో సైన్స్ చెబుతుంది. అంటే చూడండి, ఒకదానికొకటి ఎలా ఉంటుంది కదా. ఇంద్రియాలు చాలా శక్తివంతమైనవి. తెలివైన వ్యక్తి మనస్సును కూడా అవి బలవంతంగా హరించగలవు అని శ్రీకృష్ణుడు హెచ్చరించాడంట. ఇంద్రియాల స్వయంచలనాన్ని అధిగమించడానికి సర్వశక్తిమంతుడైన పరమాత్మ ఎదుట ఆత్మసమర్పణ చేసుకోవాలని ఆయన బోధించాడట. ఎవరికి బోధించాడు? శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునునికి కర్మయోగంలో చెప్పాడన్నమాట, భగవద్గీతలో. ఇంద్రియాల గురించి అవగాహన పొందడం వల్లనే వాటిని నియంత్రించడానికి అవసరమైన శక్తి సమకూరుతుంది.
ఆ అవగాహన లేనప్పుడు ఇంద్రియాలతో పోరాడి వాటిని అదుపు చెయ్యలేము అనే దానిని ఇంద్రియాల స్వయం చాలకత అని అంటారట ఫ్రెండ్స్. దాన్ని మనము ఇంద్రియాల స్వయం చాలకత అంటే వాటంతటవే ప్రవర్తించే తీరు గురించి మనము తెలుసుకున్నాం. ఒకవేళ మనం అలా తెలుసుకోకపోయినట్టయితే తాగేవాడు సిగరెట్ తాగేవాడు సిగరెట్ తాగుతాడు, మందు తాగేవాడు మందు తాగుతాడు, రోడ్డు పైన పోట్లాడుకునేవాడు పోట్లాడుకుంటూ ఉంటాడు, కుటుంబంలో అందరినీ కూడా దుర్భాషలాడుతూ ఉంటాడు. కాబట్టి ఇది ప్రతి ఒక్కరికి కూడా అవసరమే. దీన్ని చెయ్యాలంటే కూడా అంత చిన్న విషయం కాదు. ఇది నిజంగా ఒక చక్కటి సుభాషితంగానే మనకు భగవద్గీత ఎంత కదా చాలా పెద్ద హంబుల్ బుక్ కదా. దాన్ని ఎవరైతే చదివి అర్థం చేసుకుంటారో వాళ్ళ జీవితం ధన్యమవుతుంది. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరూ పెద్దవాళ్ళు మీరు భగవద్గీతను చదవండి, మీ ఇంట్లో ఉన్న పిల్లల చేత చదివించండి. మన హిందూ ధర్మానికి ఒక రూపాన్ని, ఒక ఐక్యతను కదా, ఒక ఐక్యతను చాటండి. మనం కాపాడుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.